అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ చెక్క. ఏదైనా సరే అండి, నాకు పని అప్పచెప్పినప్పుడు ఇప్పుడు 7 days బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో నా దగ్గరకు వస్తున్నటువంటి కేసులకి ఎప్పటికప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో మీకు చెప్తున్నాను. దాని గురించి నేను బయట వేసిన వ్యక్తుల్ని, అట్లాగే కొత్త వ్యక్తులు నా దగ్గరకు వచ్చిన పాత వ్యక్తులతో మాట్లాడించి నా పని ఎలా ఉంటుందనేది నేను చెప్పడం కాదు, నా నుంచి బయటపడినటువంటి వాళ్ళని కొత్త వాళ్ళతో మాట్లాడించి ఆ పని అనేది ఎలా చేస్తానేది వాళ్ళకి ఆ రకంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి తెలుస్తుంది నా గురించి. ఇంకోటి, నాతో పని తీసుకొని నేను చెప్పినట్లు వింటే అర్ధజ్ఞానం అయితే నేను కాను. నేను తెలివిగా ఆలోచన చేస్తాను. 100కి 100% బ్రెయిన్ని యూజ్ చేస్తాను. బేసిక్గా జనాలు 5% బ్రెయిన్ కూడా యూజ్ చేయరు. మీకున్నటువంటి మేధస్సు వేరు, నాకున్నటువంటి మేధస్సు వేరు. కాబట్టి మీరు ఏదైనా, ఏ ప్రాబ్లం అయినా, ఎనీథింగ్, ఏ ప్రాబ్లం అయినా నాకు చెప్పినప్పుడు నా మాట మీరు వినాలి తప్ప మీ తెలివితో ఆలోచన చేసి మీకే అనుకూలంగా నేను చేయాలనుకోవడం మీరు అనుకోకూడదు. నేను ఏది చెప్తానో అది మీరు చెయ్యాలి. అట్లాగా నేను చెప్పింది విన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేశాను. అది 400కు పైగా, అది ఏ కేసులైనా అవ్వచ్చు, ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, 400కు పైగా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడినా ఈరోజు నేను. మీకున్నటువంటి మేధస్తి మీకు మీరే ఆలోచన చేసుకొని, ఇది చాలా మందికి కాదు, చాలా తక్కువ మందికి చెప్తున్నాను. వాళ్ళకి మాత్రమే. కొంతమంది ఏదో ప్రాబ్లం చెప్తారు, అది ఇల్లు అమ్మేది కావచ్చు, లేకపోతే ఏదైనా సంథింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంటి సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా అవ్వచ్చు. అప్పుడు నాకు చెప్పినప్పుడు నేను స్టార్టింగ్లో వాళ్ళకి అన్ని మాటలు చెప్పినప్పుడు సరే సార్, ఓకే అండి, ఓకే బ్రదర్, సరే సార్ అంటారు. తరువాత ఫైనల్కి వచ్చేసరికి నన్ను బ్లేమ్ చేసి మీరే తప్పు చేశారు అన్నట్టు మాట్లాడతారు. అది చాలా తప్పు. నేను డబ్బుల కోసం పనిచేసే మనిషిని కాదు. అందుకే నాకు కొన్ని రోజుకి 100 ఫోన్లు వస్తాయి. డబ్బుల కోసం పని చేయను కాబట్టి, నేను నిజాయితీగా వర్క్ చేస్తాను కాబట్టి నాకు కొన్ని 100 ఫోన్లు, 1000 మెసేజ్లు వస్తుంటాయి. నేను రిప్లై ఇవ్వకపోవడానికి కారణం కూడా అదనమాట. ఏదైనా సరే నేను తెలివిగా ఆలోచన చేస్తాను. తెలివిగా ఆలోచన చేసి ఆ ప్రాబ్లం నుండి అటువైపు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు. అట్లని చెప్పి మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. మీరిద్దరూ బాగుండాలని నేను చూస్తాను. అర్థమవుతుందండి? అది అర్థం చేసుకోండి. ఏదైనా పని చెప్పినప్పుడు నేను ఆలోచన చేసి మాట్లాడినప్పుడు మీరు అది మాత్రమే చేయాలి. కాదు ఇలా చేస్తాం బ్రదర్, ఇలాగే చేద్దాం బ్రదర్ అంటే, ఇలాగే ఒకటి జరిగితే వాళ్ళది లాస్ అయిపోయింది, మళ్ళీ మీరేం చేయలేదు అని అన్నంటే నేనేం చేస్తాను? మీకు నేను చెప్పింది విని మీరు చెయ్యాలి. అప్పుడు అవ్వకపోతే నేను రెస్పాన్సిబిలిటీ ఉంటాను. మీకు బుద్ధి పుట్టింది, మీరు తోచింది మీరు చేసి నేను మీ ఇష్టమని వదిలేశాను. మీరు చెడగొట్టుకున్నారు, నేను చెప్పింది వెనలా పోయింది. నేను సాల్వ్ చేసింది కూడా ఆశామాష కేసులు కాదండి. పచ్చిగా తిరుగుతూ తాగుతూ కాలేజీల్లో అక్కడెక్కడ చిల్లర చేసే వాళ్ళ దగ్గర, అబ్బాయిల దగ్గర నుండి ఇంట్లో ప్రతిరోజు గొడవలు పడే ప్రతి సమస్య వరకు అన్నిటికీ